నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. గంజాయి బెట్టింగ్ బ్యాచ్లకు విగ్రహాలు పెట్టడం ఏంటి? రౌడీయిజం చేయమని జగన్ మార్గదర్శనం చేయటంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం. 19 సంస్థల ప్రతిపాదనలపై చర్చ. ఓటమి నుంచి జగన్ ఇంకా పాఠం నేర్చుకోలేదు. రఫా రఫా అని ఎవరిని నరుకుతారు? ప్రశ్నించిన మంత్రి పయ్యావుల. ఘనంగా వివిఐటి స్నాతకోత్సవ వేడుకలు. ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలు ప్రదానం. భవిష్యత్తు ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి విజయం సాధించాలన్న మధుమూర్తి, వాసిరెడ్డి విద్యాసాగర్. శవ రాజకీయాలు చేయటమే జగన్ పని, ఎమ్మెల్యే కన్నా విమర్శ. రాష్ట్రంలో ఒకవైపు యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతుంటే వైసీపీ శ్రేణులు రఫా రఫా అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ హత్య రాజకీయాలను ప్రోత్సహించడం దుర్మార్గమని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. గంజాయి బెట్టింగ్ బ్యాచ్ రౌడీలకు విగ్రహాలు పెట్టడం ఏంటని ధ్వజమెత్తారు. పల్నాడులో మాజీ సీఎం జగన్ పోలీసుల నిబంధనలను అతిక్రమించి పర్యటించడం కరెక్ట్ కాదన్నారు. హింసను ప్రోత్సహించి పోలీసులపై నిందలు మోపుతారా అని ప్రశ్నించారు. నేరస్తులతో రాజకీయాలు చేయాల్సిన దుస్థితి రావడం ఆవేదన కలిగిస్తుందన్నారు. రౌడీయిజం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిని వదిలేయాలా అని చంద్రబాబు నిలదీశారు. భవిష్యత్తును తీర్చిదిద్దే నాయకుల గురించి ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. చంపేస్తే కూడా సినిమాలో చూపిస్తారు కదా, సినిమాలో మనుషులు చంపుతారు కదా, చంపితే తప్పేటి అంటే ఇంక ఏంటి? నేను రేపు చేసినా చంపలేదు, తప్పలేదు, మా బాబాయిని లేపేసినా తప్పులేదు, నువ్వు అడగడానికి అంటే ఎక్కడికి పోతున్నా మనం? నేను ఏమైనా చేస్తా, మీరు ఎవరు అడగకూడదంటే దాన్ని ఏమనాలండి? ఉత్తరమైనటువంటి మనస్తత్వాలు ఉండే వ్యక్తులు వారిగా ఉంటారు. ఎప్పుడన్నా చూశారు ఈ పోకడు? ఈ రాష్ట్రంలో దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీ ఇలాంటి ఒరవడు ఉందా? అందుకే క్రిమినల్స్ ఎప్పుడు కూడా క్రిమినల్ బ్రెయిన్సే పనిచేస్తానే ఉంటాయి. వాళ్ళకి నరికేస్తాం, చంపేస్తాం, రపారప ఇలాంటి గంగ జాతరలో బలి ఇచ్చేస్తాం. సముద్రంలో కలిసే నీటి వాడకంపై సమస్య సృష్టించడం ఎంతవరకు సమంజసమని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీ, తెలంగాణ ఎవరి శక్తి మేరకు వాళ్లు ప్రాజెక్టులు కట్టుకుందామని సూచించారు. గత నెల 21 నుంచి ఈ నెల 21 వరకు యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, యోగాంధ్ర కోసం 2 కోట్ల మందిని టార్గెట్గా పెట్టుకుంటే లక్షానికి మించి రిజిస్ట్రేషన్లు వచ్చాయన్నారు. యోగా డేని సెలబ్రేట్ చేయడమే కాకుండా రాష్ట్రం మొత్తం దీన్ని కంటిన్యూగా ఆఫ్లైన్, ఆన్లైన్ ట్రైనింగ్ ఇచ్చి తద్వారా ఆంధ్రాలో యోగా అనేది మన జీవితంలో ఒక భాగం కావాలనేది నా ఆలోచన. అది కాలేజెస్ కావచ్చు, లేకపోతే స్కూల్స్ కావచ్చు. 9th క్లాస్ నుంచి పిల్లల్లో గాని ప్రతిరోజు ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేసి కాన్సంట్రేషన్ పవర్ పెంచుకోగలిగితే వండర్స్ చేసే అవకాశం ఉంటుంది. అదే మరి ప్రశాంతంగా కూడా ఉంటాయి. దీన్ని ఏ విధంగా తీసుకుపోవాలనో ఇవన్నీ అనుభవాలు చూసిన తర్వాత భవిష్యత్తులో ఆఫ్లైన్, ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఇస్తాం. అదే మరి కోర్సెస్ కూడా కండక్ట్ చేస్తాం. దీన్ని లాజికల్ గా తీసుకుపోయే వరకు దీని మీద శ్రద్ధ పెడతాం. జగన్మోహన్ రెడ్డి పర్యటన పల్నాడుపై యుద్ధానికి వచ్చిన చందంగా ఉందని సత్తెనపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. కన్నావారి తోటలోని ఎమ్మెల్యే గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడారు. రెంటపాలలో శివనాగమల్లేశ్వరరావు బెట్టింగ్ వలని చనిపోయారనే విషయం క్లియర్ గా చెప్పానన్నారు. ఓదార్పు కోసం వెళ్లావా, పల్నాడుపై యుద్ధానికి వెళ్లావా అని ప్రశ్నించారు. ప్రజలు జగన్ కు బుద్ధి చెప్పినా తన ప్రవర్తనలో మార్పు రాలేదని దుయ్యబట్టారు. పోలీసులు వేధించడం వల్లనే నాగమల్లేశ్వరరావు చనిపోయారని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ పర్యటన వలన పొలసాని జయవర్ధన్ రెడ్డి, సింగయ్య చనిపోయారని అన్నారు. ర్యాలీలో చనిపోయిన వారిని ఆగి చూసే సమయం కూడా నీకు లేదా అని ప్రశ్నించారు. కమ్మవారి గురించి జగన్మోహన్ రెడ్డి మొసలి కన్నీరు కార్చడం విడ్డూరంగా ఉందని అన్నారు. శాసనసభలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందారని విమర్శించారు. నువ్వే బాధ్యత వహించాలి. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, ఎప్పుడో 13 నెలల క్రితం
బెట్టింగుల్లో చచ్చిపోయిన ఆయన చూడటానికి వెళ్ళిన నువ్వు నీ ర్యాలీలో చనిపోయిన వాళ్ళని ఒక్క క్షణం ఆగి పరామర్శించి వాళ్ళని హాస్పిటల్లో చేయించేటువంటి సమయం కూడా నీకు లేదా అని నేను అడుగుతున్నా. నీకు ఇచ్చిన సమయం ఎంత? నిన్న నువ్వు తీసుకున్న సమయం ఎంత? ఏదైనా పోలీసులు ఇచ్చిన సమయంలో నేను ర్యాలీ పూర్తి చేసుకోవాలని హడావుడిగా వెళ్ళానని నన్ను అనుకుంటే నువ్వు ఇచ్చిన షెడ్యూల్ ఏంటి? నీ వల్ల నీ యుద్ధానికి బయలుదేరినటువంటి నీ అరాచక ర్యాలీ వల్ల 2 ప్రాణాలని బలికొన్నావు. కనీసం వాళ్ళ కుటుంబాలకు నువ్వేం చెప్తావో మరి వాళ్ళ ఒక్క మాట కూడా నీ నోటి నుంచి వచ్చినటువంటి సందర్భం దాని గురించి లేదు అని అడుగుతా ఉన్నాను. దానికి నువ్వేం చెప్తావు, వాళ్ళ కుటుంబాలకు ఏం చెప్తావు అని అడుగుతా ఉన్నాను. రౌడీలను సమీకరించి రాష్ట్రాన్ని జగన్ భయపెట్టాలనుకుంటున్నారా అని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడారు. ఏడాది క్రితం చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఇప్పుడు పరామర్శ ఏంటని నిలదీశారు. గత 5 ఏళ్లలో వైసీపీ చేసిన అరాచకాలను తట్టుకోలేకనే ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని రఫరఫా నరికారన్నారు. వైసీపీ నాయకుల తిరుగుబాటు కూటమి ప్రభుత్వంపై కాదని ప్రజలపైనేనని స్పష్టంగా అర్థమవుతుందని మంత్రి పయ్యావుల వ్యాఖ్యానించారు. ఉన్నటువంటి రౌడీల్ని, బ్లేడ్ బ్యాచ్ల్ని, గంజాయి బ్యాచ్ల్ని, బెట్టింగ్ బ్యాచ్ల్ని, అన్ని బ్యాచ్ల్ని సమీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనల ద్వారా. ప్రజల కోసమో, ప్రజల సంక్షేమం కోసమో, ప్రజల బాగోగుల కోసమో, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే దానికోసమో కాదు. రప్ప రప్ప నరుకుతామా? ఈ సినిమా కాదయ్యా జగన్మోహన్ రెడ్డి గారి సినిమా కాదు, డెమోక్రసీ. కానీ మీ భాషా భావం, మీ మనసులో ఏ రకమైన ఆలోచనలు ఉన్నాయనేది బయటపడతా ఉంది. కరెక్ట్గా సంవత్సరం కూడా అలా ప్రజాస్వామ్యంలో అరాచక పాలనని రప్ప రప్ప నరికేసి వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల స్నాతకోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె మధుమూర్తి, వివిఐటి విశ్వవిద్యాలయ ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ పాల్గొన్నారు. వివిఐటి యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ సెరమనీ ఘనంగా నిర్వహించారు. ఈ స్నాతకోత్సవ వేడుకలో క్లాస్ ఆఫ్ 2025కు ఉత్తమ ప్రతిభ కనబర్చిన 11 మంది విద్యార్థులకు బంగారు పతకము, ప్రశంసా పత్రాలతో పాటు 1195 మంది పట్టభద్రులకు డిగ్రీలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా 2021-2025 విద్యా సంవత్సరానికి గాను అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన కళాశాల టాపర్గా నిలిచిన విద్యార్థిని పరుచూరి బిందు రేణుకకు వాసిరెడ్డి వెంకటాద్రి బంగారు పతకాన్ని ముఖ్య అతిథి ప్రొఫెసర్ కె మధుమూర్తి అందజేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కె మధుమూర్తి, వాసిరెడ్డి విద్యాసాగర్ మీడియాతో మాట్లాడారు. ప్రతి విద్యార్థి డిగ్రీ పట్టా వెనుక ఎంతో మంది విద్యార్థుల తల్లిదండ్రుల త్యాగాలు ఉంటాయని చెప్పారు. విద్యార్థులు భవిష్యత్ ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ కొడాలి రాంబాబు, వైస్ చైర్మన్ వాసిరెడ్డి మహాదేవ్, ప్రిన్సిపల్ డాక్టర్ వై మల్లికార్జున్ రెడ్డి, సెక్రటరీ ఎస్ బద్రీ ప్రసాద్, జాయింట్ సెక్రటరీ మామిళ్లపల్లి శ్రీకృష్ణ, డీన్ ఆఫ్ అకాడమిక్ డాక్టర్ కె గిరిబాబు, విభాగాధిపతులు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు. Almost 1179 people received their certificates, graduation certificates. ఈ సందర్భంగా చాలా చక్కగా ప్లాన్ చేసి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. వివిఐటి చాలా అభివృద్ధిలోకి రాబోతుంది. ప్రైవేట్ యూనివర్సిటీ కింద ఎస్టాబ్లిష్ చేసినాక చాలా ప్రోగ్రెస్ చూపిస్తూ ఉన్నారు. You could see that there are a lot of constructions coming up and new laboratories being established. దీనికి తోడు ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ తరఫున కూడా we are trying to amend the Private Universities Act and trying to bring in a unified Universities Act for all the universities, state universities as well. Very soon the ministry would be announcing the Unified Act with standardized procedures and practices so that కాన్వకేషన్ డే నాడు ఒకటే చెప్పాము, ఇన్నాళ్ళు విద్యా సంస్థలు, ఫ్యామిలీసు, పేరెంట్సు పిల్లలందరినీ రక్షిస్తూ ఉంటారు.
ఇప్పుడు రియల్ వరల్డ్లోకి వెళ్తున్నారు, నిజమైన ప్రపంచంలోకి వెళ్తున్నారు. అది చాలా కాంపిటేటివ్గా ఉండబోతుంది. సో ఎక్కడికి వెళ్ళినా బాగా కష్టపడి సాధించమని, ఇదంతా కాకుండా మంచిగా ఉంటే ఎక్కడైనా సరే బాగుపడతామనేది వాళ్ళు మంచి పర్సన్స్ అవ్వాలని కోరుకుంటూ కన్వకేషన్ డే అడ్రస్ చేశాం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో 19 సంస్థల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించారు. 28,546 కోట్ల పెట్టుబడుల ద్వారా 30,270 మందికి ఉద్యోగ ఉపాధి కల్పన అంచనాలకు SIPB ఆమోదం తెలిపింది. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వైసీపీ శ్రేణులు నాయకులపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధించినా భయపడేది లేదని మాజీ సీఎం జగన్ అన్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మాజీ సీఎం జగన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిందని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత రాష్ట్రంలో పర్యటిస్తే చంద్రబాబుకు ఎందుకు అంత భయమో అర్థం కావడం లేదన్నారు. కుప్పం ఘటనతో చంద్రబాబుకు మహిళలపై ఉన్న గౌరవం ఏంటో అర్థమైందని చెప్పారు. అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇచ్చిన హామీల గురించి మాట్లాడితే నాలిక మందం అంటూ సీఎం చంద్రబాబు బెదిరింపులకు పాల్పడటం కరెక్ట్ కాదన్నారు. సినిమా డైలాగులతో ప్లకార్డులు ప్రదర్శిస్తే కూడా తప్పుపడతారా అని జగన్ అన్నారు. సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? రప్ప రప్ప ఏం జాతరలోది? గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రప్ప రప్ప నరుకుతాను. మంచిది కదా. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా అభివృద్ది పనులకు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ శ్రీకారం చుడుతున్నారు. శ్రీనగర్ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణంకు మేయర్ కోవెలమూడి రవీంద్ర, డిప్యూటీ మేయర్ సజ్జిలా, టీడీపీ నాయకులు మద్దిరాల మేనలతో కలిసి భూమి పూజ చేశారు. గత 5 ఏళ్లలో తూర్పు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే, మేయర్ చెప్పారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కార్పొరేషన్ పరిధిలో ఫ్లైఓవర్ల నిర్మాణంకు పర్మిషన్లు, నిధులు సమీకరిస్తున్నారని తెలిపారు. ఈరోజు ప్రజలందరి దృష్టి కూడా అభివృద్ధి వైపు, సంక్షేమ వైపు ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో గుంటూరు నగరంలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దాదాపు 25 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతంలో 8 నెలల్లోనే అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి, గతంలో ఎప్పుడు పట్టించుకున్నటువంటి ప్రాంతాలు మురికివాడలతో సహా, ఏదైతే అన్ఐడెంటిఫైడ్ స్లమ్స్తో సహా మెయిన్ ప్రధాన ఏరియాల్లో శానిటేషన్తో పాటు డ్రైనేజ్ సిస్టమ్ని మెరుగుపరచడానికి అనేక రకాలుగా అభివృద్ధి ప్రణాళికతో ముందుకు సాగుతూ ఉన్నాం. మెరుగైనటువంటి పరిపాలనతో పాటు ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా నిధుల కొరత లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసేటువంటి దిశగా వాటికి సంబంధించినటువంటి నిధుల్ని వాటికే ఉపయోగించేటువంటి విధంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈరోజు గుంటూరు నగరంలో ప్రతి వాడవాడ కూడా అభివృద్ధి పరిగెత్తా ఉంది. అతి తొందరలో గుంటూరుని బ్రహ్మాండంగా తీర్చిదిద్దే విధంగా గౌరవ కేంద్ర మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అట్లాగే గౌరవ ఎమ్మెల్యేస్ నజీర్ అహ్మద్ గారు, మాధవి గారు, రామాంజనేయులు గారు ముగ్గురు కూడా ఈ గుంటూరు ఒక అభివృద్ధి సమూల మార్పు చేయాలని కంకణం కట్టుకొని అభివృద్ధిలో భాగంగా వివిధ రకాలైన కార్యక్రమాలు, కమ్యూనిటీ హాల్స్ కూడా ఈస్ట్లో కూడా 2-3 రోజుల్లో ఓపెన్ చేయబోతున్నారు నజీర్ గారు. వీటన్నిటిని ముఖ్యం ఏంటంటే ప్రజలకి ఏమైతే కనీస వసతులు కల్పించాలనే ఉద్దేశంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ గుంటూరు మంగళదాస్ నగర్లో రేపు ఎల్లుండి కార్యక్రమం కూడా చేపడుతున్నారు. ఓపెనింగ్ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులోకి తెచ్చి వాళ్ళకి ఎటువంటి వ్యయభారం లేకుండా పేదలను ఆదుకునే ఉద్దేశంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనని. ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఫ్యాన్సీ కన్వెన్షన్ హాల్లో వాల్మార్ట్ సప్లై డెవలప్మెంట్ పై ట్రైనింగ్ కార్యక్రమం జరిగింది. కొత్తపేటలోని ఫ్యాన్సీ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కామర్స్ ట్రైనింగ్ కార్యక్రమంలో అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లు, మాజీ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి పరిస్థితుల్లో డిజిటల్ మార్కెట్ పెరిగిపోయి వ్యాపారులు నష్టపోతున్నారని అన్నారు. అందుకే వ్యాపారుల అభివృద్ధి కోసం వాల్మార్ట్
ఫ్లిప్కార్ట్ ప్రతినిధులచే ఈ కామర్స్ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. దీనివలన ప్రపంచవ్యాప్తంగా తమ వ్యాపారాన్ని అభివృద్ది చేసుకోవచ్చని చెప్పారు. ఈ కామర్స్ విధానంలో వ్యాపారం చేయాలనుకునే వారు తమ వెబ్సైట్లో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో మరికంట జి ప్రసాద్, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర, వ్యాపారులు పాల్గొన్నారు. ఈ ట్రైనింగ్ ద్వారా మన ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేయాలంటే ఒక వేదిక మనకు కావాల్సి వస్తుంది. కాబట్టి ఆ వేదికను ఈ రోజున ఈ ఫ్లిప్కార్ట్ అండ్ వాల్మార్ట్ వారికి చక్కటి ట్రైనింగ్ ఇచ్చి మీరు ఎలా వ్యాపారాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చి మార్కెటింగ్ చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందో ఈ రోజున వారికి చక్కటి ట్రైనింగ్ ఇచ్చి వారి వ్యాపార సంస్థలు డెవలప్ అయ్యేటందుకు అవకాశం కల్పించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. తప్పనిసరిగా మన జిల్లాలో ఉన్నటువంటి స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళు తయారు చేసే వస్తువుల్ని ప్రపంచవ్యాప్తంగా ఈ కామర్స్తో అమ్ముకునే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ మంది మన ప్రభుత్వం తలపెట్టినట్టుగా ప్రతి జిల్లాలో 2 క్లస్టర్స్ పెడతా ఉన్నారు ఇండస్ట్రీస్. దాంట్లో స్థలం తీసుకొని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టి వస్తువు తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా వాల్మార్ట్ ద్వారా కానీ మరో ద్వారా కానీ అమ్ముకునే దానికి అవకాశం ఉంది. కాబట్టి మన జిల్లాలో ఉండేటువంటి వ్యాపార వర్గాలు కానీ చాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ కానీ కొత్తగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టి ఈ కామర్స్ ద్వారా ఈ ట్రైనింగ్ ద్వారా లాభం పొందని చెప్పి మనం చేస్తాం. సో 2.0 వర్షన్ కింద 2 lakhs MSMEస్ని మనం ఫ్లిప్కార్ట్, వాల్మార్ట్ వృద్ధితో ఇంప్లిమెంటేషన్ అయ్యి టైఅప్ కింద సో లోకల్లో ఉన్న MSMEస్ గ్రోత్ కోసం సక్సెస్ఫుల్గా ఈ వాల్మార్ట్ సప్లై డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది కనిపెట్టింది. ఈ సప్లై డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వల్ల సో బిజినెస్ ఫండమెంటల్స్ ఏంటి, CBT ఏంటి, క్రాస్ బోర్డర్ ట్రైనింగ్ ఏంటి, అసలు నార్మల్ పీపుల్కి ఒక బిజినెస్ చేసే వాళ్ళకి ఏ అవగాహన లేకపోయినా సరే ఈ కోర్స్ వల్ల వాళ్ళు బిజినెస్ ఎలా చేసుకోవచ్చు, ఈ కామర్స్ ఎలా సర్వైవ్ అవ్వచ్చు ఏంటి అనేది నేర్చుకున్నాం. ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు నాయుడుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్లకు ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వర్రావు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో చైర్మన్ మల్లె ఈశ్వర్రావు మాట్లాడారు. వడ్డెర్లకు సముచిత స్థానం కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని చెప్పారు. 2014లో వడ్డెర ఫెడరేషన్ ఏర్పాటు చేసి దాన్ని కార్పొరేషన్గా మార్చి వడ్డెర్లకు ఎన్నో అవకాశాలు కల్పించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు పాల్గొన్నారు. ఏదైతే వడ్డెర్ల కులవృత్తి ఉందో క్వారీ విషయాల్లో, క్వారీ భూముల్లో మనం గతంలో ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు బీసీ మహాసభలో ఆ రోజు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ప్రమాణం చేశారు. వడ్డెర్లకు తప్పకుండా వడ్డెర కులవృత్తినటువంటి క్వారీ భూముల్లో వడ్డెర్లకు సముచిత స్థానం కల్పిస్తారని హామీ ఇవ్వటం జరిగింది. యువనేత నారా లోకేష్ గారు అన్ని సామాజిక వర్గాలకు కూడా సాధికారత కమిటీలు ఏర్పాటు చేసి ఆ కులంలో ఉన్నటువంటి స్థితిగతులు, ఆ కులంలో ఉన్నటువంటి ఇబ్బందులు, ఆ జాతి బిడ్డలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టినటువంటి యువనేత నారా లోకేష్ గారు ఇంతగా బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరము శ్రమిస్తున్నటువంటి ఆ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులతో కలిసి మస్తాన్ వలీ సంబరాలు నిర్వహించారు. మతోన్మాదం నుంచి దేశ ప్రజలను కాపాడేందుకు రాహుల్ గాంధీ నిరంతరం పోరాటాలు చేస్తున్నారని చెప్పారు. కోవిడ్తో పాటు అనేక సమస్యల గురించి రాహుల్ గాంధీ ముందుగానే కేంద్రాన్ని హెచ్చరించారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో పోరాటాలు కొనసాగిస్తుందని మస్తాన్ వలీ అన్నారు. దేశం పేద భారతదేశంగా, ధనిక భారతదేశంగా విభజిస్తున్నారని చెప్పి దేశ ప్రధానమంత్రికి హెచ్చరించినటువంటి పరిస్థితి. ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం తప్పు కాల. ఈ దేశంలో కరోనా టైంలో కానివ్వండి, దేశ ఆర్థిక పరిస్థితుల్లో కానివ్వండి, దేశ యుద్ధంలో ఏ విధంగా జాతి ఐక్యతంగా ఉండాలో ఆలోచన చేసినటువంటి గొప్ప దూరదృష్టి కలిగినటువంటి యువ నాయకుడు. ఆ నాయకుడి యొక్క 54వ జన్మదిన వేడుకలను ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుపుకుంటా ఉన్నాం.
వారికి నిండు నూరేళ్లుగా ఉండాలని యావత్ భారత జాతి ఆ గాంధీ కుటుంబం చేసిన త్యాగాలు, కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి అనేకమైన సంక్షేమ పథకాలని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క అందరి యొక్క ఆశీర్వాదాలు రాహుల్ గాంధీకి ఉండాలని చెప్పి భవిష్యత్తులో దేశ ప్రధానిగా ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా దిద్దటానికి రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానమే సక్రమైన మార్గం అని చెప్పి ఈ సందర్భంగా వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పి పైవాడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుదీక్షన్ ఫౌండేషన్ తరఫున అనుమన్లపూడి ప్రాథమిక పాఠశాల విద్యార్థి అనన్యకు 25,000 రూపాయల విలువ కలిగిన వీల్ చైర్ను జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనన్యకు పుట్టుకతోనే కాళ్లు పనిచేయని కారణంగా నడవలేక పాఠశాలకు వచ్చేందుకు ఇబ్బంది పడటం చూసి హెచ్ఎం సుదీక్షణ ఫౌండేషన్ డైరెక్టర్ రాచకొండ రాజకుమారికి తెలియజేయడంతో సుదీక్షన్ ఫౌండేషన్ తరపున పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సర్వశిక్ష సంయుక్త సంచాలకులు ప్రభావతి, పెదకాకాని మండల విద్యాశాఖాధికారులు జి సత్యనారాయణ, వశంకర్రాజు, సుదీక్షన్ ఫౌండేషన్ సభ్యులు కెఎస్ఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అనుమర్లపూడికి లో 1వ తరగతి చదువుతున్న అనన్య అనే అమ్మాయికి మా సమక్షంలో సుదీక్షన్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో వీల్ చైర్ని బహుకరించడం జరుగుతుంది. ముఖ్యంగా మా పెదకాకని మండలంలో తక్కెళ్లపాడులో రామాలయం స్ట్రీట్లో పనిచేస్తున్న రాజకుమార్ అనే టీచర్ గారు దాంట్లో చాలా క్లోజ్గా అసోసియేట్ అవుతూ అందులో మెంబర్గా ఉండడం వల్ల తన సహాయ సహకారాలతో ఇవాళ ఈ అమ్మాయికి ఈ వీల్ చైర్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ యొక్క ఫౌండర్ చిగురుపాటి విమల గారికి సుదీక్షన్ ఫౌండేషన్ వారి వధానతకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకల్లో జిల్లా అధ్యక్షులు చిలక విజయ్ కుమార్, సీనియర్ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం పాల్ విజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గరీబీ హటావో దేశ్ బచావో అనే నినాదంతో భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ ముందుకు నడిపించిందన్నారు. దేశంలో సమైక్యతను చాటే విధంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో భారత్ జోడో యాత్ర జరిగిందని కొనియాడారు. 11 ఏళ్ల బీజేపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయని విమర్శించారు. అనంతరం కేక్ కట్ చేసి కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు కరీం, జిల్లా నాయకులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన ప్రతి ప్రశ్నని బీజేపీ ముందు అవహేళన చేసింది. వారికి ఉన్నటువంటి శక్తియుక్తులతో, వారి దగ్గర ఉన్నటువంటి ధనంతో, వారి దగ్గర ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలను వారి గుప్పెట పెట్టుకొని రాహుల్ గాంధీ గారు ఏ ప్రశ్న అయితే ఈ దేశంలో లేవనెత్తుతాడో ఆ ప్రశ్నను ముందు ప్రజల్లోకి రానివ్వకుండా అవహేళన చేసింది. కానీ చివరికి రాహుల్ గాంధీ గారు చెప్పిందే ఈ దేశం నిజమని ఒప్పుకుంది. నల్ల చట్టాలు ఏంది పరిస్థితి? మీరు అనుకునే అంబానీ అదానీలకి మీరు మైనింగ్స్, షిప్పులు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, విమానాలు, కేబుళ్ళు, టీవీలు ఇవన్నీ కాక చివరికి నూనెలు, ఉప్పులు, పప్పులు, కాయలు సామాన్యుడు తినే వాటిని కూడా వాళ్ళకి కట్టబెట్టడానికి తీసుకొస్తే వాటిని కూడా అడ్డుకున్నారే. కనుక ఈ దేశానికి ఒక ద్రోతార. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదవి బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి అయిన సందర్భంగా గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్లహరి ఆధ్వర్యంలో శ్రీనివాసరావు తోటలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆళ్లహరి మాట్లాడుతూ గత వైసీపీ పాలనను అంతమొందించడంలోనూ, కూటమి పాలనలో పారదర్శక, జవాబుదారీ పాలనను తీసుకురావడంలోనూ పవన్ కళ్యాణ్ది కీలక పాత్ర అన్నారు. తాను చేపట్టిన పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణ, గ్రామీణాభివృద్ధి శాఖలను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ ఎక్కడా అవినీతికి అవకాశం ఇవ్వకుండా సుపరిపాలన చేస్తూ పవన్ కళ్యాణ్ ఈ దశాబ్దపు ఆదర్శ ప్రజానాయకుడిగా వినుతికెక్కారని కొనియాడారు. ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడి బాటలో తాము పయనిస్తున్నందుకు ప్రతి క్షణం గర్వపడుతున్నామని ఆళ్లహరి అన్నారు. కార్యక్రమంలో నాజర్వలి, భాష, కొత్తకోట ప్రసాద్, బద్రి, స్వామి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ రోజున ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలని, ఈ రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను అందరూ కూడా ప్రజలకు తెలియజేసే విధంగా
కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి నియంతృత్వ పాలన, దుర్మార్గ పాలన, దాష్టికమైన పరిపాలన నుంచి రాష్ట్ర ప్రజలు బయటపడి నేటికి సంవత్సరం పూర్తయింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి మోదీ గారు అలాగే విజనరీ చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.